తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకునిచ్చే బతుకమ్మను 9 రోజులు ఘనంగా కొలిచి గంగమ్మ ఒడికి సాగనంపారు. వెళ్లిరా గౌరమ్మ వెళ్లిరా అంటూ గౌరమ్మను గౌరవంగా కొలిచారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఉయ్యాల పాటలతో సాగనంపారు. ఆడపడుచులు అందంగా ముస్తాబై బతుకమ్మ పాటలకు స్టెప్పులేశారు. దాండియా డాన్సులతో అదరగొట్టారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ పాటలతో దుమ్మురేపారు. అష్టం 2 రోజులు రావడంతో ఇవాళ కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోనున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఏకంగా 2 రికార్డులు కొల్లగొట్టింది. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో అత్యంత భారీ స్థాయిలో బతుకమ్మ వేడుకను నిర్వహించారు. అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 64 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి దాదాపు 1500 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మహిళా పోలీసులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈరోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో నిష్ఠతో భక్తితో మరి పవిత్రతతో కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు.